మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. అలసిన వాని ప్రాణమునకు నెమ్మది కలిగించు ఊరటనిచ్చే దేవుని యొక్క మాటలు లోకపు పరిస్థితుల్లో అలసిపోయిన మనకు ఎంతో ఊరటనిస్తూ ఉంటాయి. కాబట్టి మనము దేవుని యొక్క కృపను పొందే విషయంలో దేవుని చేత పిలువబడినటువంటి వారం, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం. భక్తుడైనటువంటి దావీదు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగను మాట్లాడుతున్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చోండి ఇలాగ మనవి చేస్తాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది అంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాక్యమైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యము నీది, ప్రజలు నీవారు, దాసుడను నేను నీ పనివాడిని. శిష్యునకు తగినటువంటి నోటిని మీరిచ్చినందుకు వందనాలు. నా మాటను ముద్రవంగరంగా మలచి అలసిన వాని ప్రాణమునకు ఊరట కలిగించు దయగల మాటలు నా నోట ఉంచి లోకానుసారమైనటువంటి పోరాటంలో అలసిపోయినటువంటి నీ బిడ్డలకు నూతన శక్తిని ప్రసాదించగలిగే మాటలు నా నోటికి అందించి నీ బిడ్డలతో మాట్లాడండి. ఈ వాక్యమును వినుచున్నటువంటి ఈ బిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నారో నువ్వు ఎరిగిన వాడువు, చూచుచున్న దేవుడు. నిశ్చయముగా ఈ బిడ్డలు మీరు ఆదరించి మీ ఆత్మతో నింపండి. నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్ చెప్దాం గట్టిగా. ప్రభు కృప మీకు తోడి ఉండను గాక. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, భక్తులైనటువంటి దావీదు ఈ మాటలను దేవుని సన్నిధిలో కూర్చుండి మాట్లాడుతున్నాడు. దావీదు దేవుని చేత కోరుకున్నటువంటి వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు, దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చగలిగినటువంటి ఉత్తముడు, యథార్థవంతుడు, కార్యములందు నేర్పరతనం కలిగినటువంటి వాడు, దేవుని స్తుతించు అనుభవము కలిగినటువంటి గొప్ప కీర్తనకారుడు. ఈ అనుభవాలే తనను ఇశ్రాయేలులకు రాజుగా చేశాయి. ఈ అనుభవాలే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టాయి. ఇలాంటి అనుభవాలే దేవుని చేతిలో ఒక సాధనంగా దేవుని యొక్క మహిమ కొరకు నిలబడగలిగేటువంటి వాడిగా దావీదును సిద్ధపాటు చేసి మనకు కనపరిచాయి. దావీదు జీవితంలో కలిగిన సంభవాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనకున్నటువంటి కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు చాలా స్వల్పమైనవే. అంతటి భయంకరమైన పరిస్థితులు గుండా ఆత్మీయ జీవితాన్ని గడిపాడు. రాజుగారే ఎంతో గొప్ప భోగవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి వాడే, ఏమీ తక్కువ లేనటువంటి వాడు, అన్నిటినీ కలిగినటువంటి వాడు, అధికారము, హోదా సమస్తాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దీనుడై దేవునికి ఎదుట తన్ను తాను కనపరుచుకుంటూ ఉండేవాడు. దినమునకు 3 మారు ప్రార్థన చేసి 7 మార్లు దేవునిని స్తుతించుతూ ఉండేటువంటి వాడు. స్తుతించే విషయంలో ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి స్తుతి కీర్తనాకారుడిగా దావీదును మనం కొనియాడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాజు అయినప్పటికీ కూడా రాజు వ్యవహారాలలో బిజీగా ఉన్నాను అనుకోకుండా తనకు ఆ స్థితినిచ్చినటువంటి వాడు, ఆ స్థానంలో నిలవబెట్టినటువంటి వాడు, దేవుడు అని గుర్తెరిగి దేవుని సన్నిధిలో నిరంతరము ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుని అంటున్నాడు కదా, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడును, నా కుటుంబం ఏపాటిది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏపాటి వారమండి? కొంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారమే.
నీటి బుడగ లాంటి వారము, గడ్డి పువ్వు లాంటి వారము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసు. ఎండకు గడ్డి పువ్వు వాడినట్లుగా మనం వాడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, గాలి దాని మీద వీచిన మీదట అది ఎలాగున కనపడదో మన స్థితి కూడా అలాగే ఉంటుంది. ఎంత గొప్ప స్థిరుడైన ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ఏపాటి వారమండి? అబ్రహాము దేవునితో అంటాడు, నేను ధూళి లాంటి వాడను అని, నేను పురుగు లాంటి వాడను అని. మన స్థితి అంతే, మన స్థితి అంతే. మనుష్యులమైన మనము స్థిరులం కాదు. దేవుడు కొంత సమయాన్ని ఈ భూమి మీద మనకు పెట్టాడు. ఆ సమయంలో మనము నిజరక్షకుడని యేసుక్రీస్తుని ఎరిగి ఆయన రక్తము ద్వారా కడగబడి జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయించుకొని దేవుని కొరకు మనం జీవించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే మన పౌరత్వం ఎక్కడ లేదు, మన పౌరత్వం పరలోకంలో ఉంది. దేవుని బిడ్డలారా, మన స్థితిని దేవుడు అక్కడే ఏర్పాటు చేశాడు. కాబట్టి భూమి మీద లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అన్నిటినీ సిద్ధపరిచిన దేవుడు పరసంబంధమైనటువంటి దీవెని కూడా మన కొరకు సిద్ధపాటు చేసి మనకు అందించాడు. ఆ ఆశీర్వాదాన్ని అందుకున్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు నన్ను ఎంతగా హెచ్చించటకు నేను ఏ పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది అని. నువ్వు అనుకుంటున్నావేమో నేను చాలా గొప్పవాడిని అని. కొంతమంది రాజకీయ నాయకులను చూసి, ఓ చిన్నపాటి అధికారిని చూసి ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు. ఓ చిన్న కౌన్సిలర్ను లేక వార్డు మెంబర్ను చూసి, లేకపోతే చిన్న గ్రామంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషిని చూసి అహంకారంతో ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఇది చాలా హాస్యాస్పదం. వారికి వారు భరోసా అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు రాజు అయినప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకుని కూర్చుని దేవుడు తనకిచ్చినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నువ్వు దయగల దేవుడు ప్రభువా, నేను ఏ పాటి వాడనని ఆయన దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ప్రతి సమయంలో మనలో జ్ఞాపకం చేసుకుంటాడు. కృంగిన సమయంలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. కన్నీటి సమయంలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఒంటరి సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుని ఆయన తోడుగా ఉంటాడు. బలహీన సమయంలో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు. భయం చేత కృంగి ఉన్నటువంటి మనకు నూతన బలాన్ని ఇస్తాడు. కృంగిన సమయంలో ధైర్యాన్ని ఇస్తాడు. అలసిపోయి సోలిపోయినటువంటి సమయంలో ఆయన మనకు ఆదరణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడిగా ఆయన ఉన్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఒంటరి స్థితిలో ఉన్నావా, దేవుడు నీకు చాలిన వాడిగా ఉన్నాడు. కృంగిన సమయంలో, కృంగిన పరిస్థితిలో నీవు ఉన్నావా, దేవుడు నీకు నూతన బలాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవుడు నిన్ను మర్చిపోడు ప్రియ దేవుని బిడ్డ. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, లేయ కన్నీళ్లు విడిచి దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నటువంటి విధానము, తను తృణీకరించబడినప్పుడు, ద్వేషించబడినప్పుడు దేవుడు తన పక్షాన్ని నిలబడి ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి విషయాలను ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 29వ అధ్యాయము 29వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు యాకోబు విషయం మనకు తెలుసు. యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలును ప్రేమించి రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలిమి చేశాడు. 7 సంవత్సరాలు తన మామ యొక్క మందను మేపాడు. ఇదిగో తన యొక్క సమయం సమీపించినప్పుడు, నేను ఇదిగో 7 సంవత్సరాలు నీకు నేను కొలువు చేశాను, నా భార్య వద్దకు పోయినట్లుగా నాకు ఆమెను అప్పగించు అన్నప్పుడు, ఆ రాత్రి లాబాను అనేకమైనటువంటి ఆ జనసమూహాన్ని, తనకున్నటువంటి కుటుంబస్తులను, పనివారిని అందరినీ కూడా పిలిచి విందు చేసి ఆ రాత్రి రాహేలుకు బదులుగా లేయాను పంపించాడు. ఉదయాన్ని చూసేటప్పటికి తన దగ్గర ఉన్నది రాహేలు కాదు, లేయా. తన మామ తనను మోసగించాడు. ఇలా ఎందుకు చేసావంటే, మరి పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదాన్ని ఇవ్వటం మాకు అది వాడుక కాదు, చిన్నదాన్ని కూడా ఇస్తాను, మరో 7 సంవత్సరాలు మాకు కొలువు చేరినప్పుడు రాహేలు కోసం మరొక 7 సంవత్సరాలు తన మామ మందని కాశాడు. ఎండకు ఎండాడు, మంచుకు తడిచాడు, ఎంతో శ్రమను అనుభవించాడు. తుదకు రాహేలును కూడా తనకు భార్యగా చేసుకున్నాడు.
అయితే దేవుని బిడ్డలారా, అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయ్యుండెను. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటినను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టి, దేవుడు తన శ్రమను చూశాడు. ఎందుకంటే ఆమె ద్వేషించబడింది. రాహేలును ప్రేమించాడు, లేయాను ద్వేషించాడు. కాబట్టి ఎవరైతే ద్వేషించబడుతున్నారో వారిని దేవుడు ముందుగా జ్ఞాపకం చేసుకొని ద్వేషించబడిన దానికంటే మించిన ప్రేమను వారు పొందుకోగలిగేటట్లుగా దేవుడు ఆ కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. లేయాను గర్భవతిగా చేశాడు దేవుడు. రెండవదిగా కూడా మనం చూస్తే ఆమె మరలా గర్భవతి అయింది. మరలా గర్భవతి నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విని ఉన్నాడు. ముందు చూచాడు, తన శ్రమను చూచాడు అంటుంది. ఇప్పుడు ద్వేషించబడుటను బట్టి ఆ సంగతి యెహోవా విన్నాడు. మనం మాట్లాడుకున్న ప్రతి మాటను దేవుడు వింటాడు. కన్నులనిచ్చినవాడు కానకుండునా, చెవులనిచ్చినవాడు వినకుండునా, హృదయంనిచ్చినవాడు స్పందించకుండునా అని యెషయా గ్రంథంలో రాయబడతా ఉంది. కన్నులనిచ్చినటువంటి వాడు చూచాడు, తన శ్రమను చూచాడు. హృదయంనిచ్చినటువంటి వాడు స్పందించాడు కనుక తనను జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేకాదు దేవుడు విన్నాడు, చెవులనిచ్చిన వాడు విన్నాడు. ద్వేషించబడినదన్న సంగతిని దేవుడు విన్నాడు కనుక రాహేలు కంటే ముందుగా లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కన్నీటి సమయంలో నా కన్నీళ్లను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి లేయా దేవుని సన్నిధిలో ఆమె సాక్ష్యం ఇస్తోంది. నా ప్రియమైనటువంటి వారులారా, మొదటి సమయాలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూస్తే గొడ్రాలుగా ఉన్నటువంటి పెనిన్నాతో అనేకమైనటువంటి మాటలు పడుతున్నటువంటి హన్నాను మనం చూస్తాం. హన్నా దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వేదన పడుతూ భోజనం మానేసి ఆమె ఏడుస్తూ ఉంది. తన భర్త తనని ఎంత ఓదార్చినా ఓదార్పు పొందటం లేదు. ఎందుకంటే తాను అనుభవిస్తున్న బాధ అలాంటిది. గొడ్రాలుగా మిగిలిపోయింది. దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది బిడ్డలు లేని వారిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారు పైకి నవ్వుతూ ఉంటారు, కానీ వారు మనసంతా వేదనతో నిండిపోయి ఉంటుంది. దేవుడు నన్నెప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నాకు ఇప్పుడు ఇలాంటి బిడ్డలు కలుగుతారు అని తన భర్తలను వారు అడుగుతూ ఉంటారు. చూడండి, లేయా కూడా తన భర్తను అడిగింది, నాకు బిడ్డలు కలిగించు అని. అంటే నేనేమన్నా దేవుణ్ణా అని అంటున్నాడు. చాలామంది భార్యలు తమ భర్తలను అడుగుతూ ఉంటారు, మనకు కూడా ఎలాంటి బిడ్డ కావాలని. దేవుడు ఇవ్వాలి. కనుటకు గర్భమునిచ్చిన నేను దానిని కనిపింపకుండా మూసేదనా అని యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు. లేయా ద్వేషించబట్టం చూచాడు, విన్నాడు కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా విషయానికి వచ్చేటప్పటికి గొడ్రాలుగా ఆమె పడుతున్న నిందను, ఆమె కారుస్తున్న కన్నీళ్లను, ఆ నిందను విన్నాడు, ఆ కన్నీళ్లను చూచాడు. ఆమె మనోదుఖం కలిగిందే దేవుని సన్నిధికి వచ్చేది తన ఆత్మను కుమ్మరిస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, హన్నా తన మనోదుఖం కలిగింది, తన ఆత్మను కుమ్మరిస్తుంది అని. తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించినటువంటి హన్నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. హన్నా అంటుంది, అయ్యా నాకు ఒక కుమారుని ఇవ్వు, మరలా నీకే ఇచ్చేస్తాను. గొడ్రాలనన్న నిందను కొట్టివేయి ప్రభు అని తన జీవితములో ఉన్నటువంటి నిందను తీసివేయమని దేవుని అడుగుతుంది. తను ప్రతిసారి తన కన్నీళ్లకు కారణమైన నిందను కొట్టివేయమని అడుగుతుంది. ప్రతిసారి తన గుండె బరువెక్కినటువంటి ఆ కారణాన్ని తీసివేయమని దేవుని అడుగుతూ ఉంది. దేవుని సందులో ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి మగబిడ్డనిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక సహోదరికి వివాహమై మరి 8 సంవత్సరాలు అయింది. చాలా హాస్పిటల్ తిరిగి చాలా మందులు వాడారు. చాలా మందులు వాడిన ప్రయోజనం లేదు. ఇంకా మనకు తెలుసు కదా, గుళ్ళు గోపురాలకి తిరిగి ఎన్నో రకాలైనటువంటి భక్తితో కూడినటువంటి పూజలు అన్నీ చేసి ఎవరెవరో చెప్పినటువంటి మాటలు విని వారి ప్రయత్నాలు చేశారు. అయితే మా సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరి వారితో మాట్లాడి,
మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీ అమ్మాయికి బిడ్డలు కలగవచ్చు, ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి కొంతమందికి బిడ్డలను దేవుడు ఇచ్చాడు అని చెప్పి అనుభవంతో ఆమె చెప్పినప్పుడు ఆమె తన కుమార్తెను తీసుకుని మా ఆరాధనకు వచ్చింది. ఆరాధనకు వచ్చినప్పుడు నేను ఆమె విషయమై నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కడుపులో ఒక ఆడబిడ్డను నేను చూశాను. నజరేయుడైన యేసు నామములో ఆ గర్భంలోనికి ఆ బిడ్డను విడుదల చేశాను. అంతే, మరుసటి నెలలోనే ఆమె కన్సీవ్ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, అలసిపోయి ఉన్నటువంటి ప్రాణాలను తెప్పరెలా చేసేవాడు దేవుడు. ఆమె ఎంత కన్నీరు కార్చిందో, బిడ్డలు పుట్టకపోవడాన్ని బట్టి ఎంతోమంది బిడ్డలను చూసి ఎంత వేదనకు లోనైందో. ఎవరి వరకు ఎందుకు, తన చెల్లెలకి ఒక కొడుకు కూతురు పుట్టినప్పుడు వాళ్ళని చూసుకుంటూ కొన్నిసార్లు మురిసిపోయింది, కొన్నిసార్లు కన్నీళ్ళు కార్చింది. నాకెప్పుడు దేవుడు ఇస్తాడు, నా కడుపు ఎప్పుడు పండుద్దో అని ఎదురు చూసింది. దేవుని బిడ్డలారా, ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలేదు, కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని పండంటి కుమార్తెనిచ్చాడు. ఆ తర్వాత వచ్చి కృతజ్ఞత కానుకనిచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు రెండవ కానుకగా దేవుడు మగబిడ్డనిచ్చి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నానంటే, దేవుడు కన్నీళ్లను చూచి ఆదరించి ఆశీర్వదించేటువంటి వాడు, మన హృదయవాంఛలను తీర్చేవాడు, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఒక సహోదరికి వివాహం 4 సంవత్సరాలు అయింది. తన అత్తగారి ఇంట్లో ఉంటున్నప్పుడు తన అత్తగారితో పోరు పడలేకపోయింది. ఆమె తన భర్తతో ఫ్యామిలీ షిఫ్ట్ అయింది. వేరే కాపురం పెట్టారు. వేరే కాపురం పెడితే మరి ఆమె ప్రభువుని ఎరగనిది. అయితే ఏ సహోదరి అయితే ఈ 8 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు అని వారికి మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బిడ్డలు కలుగుతారని చెప్పిందో, అదే సహోదరి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చెప్పింది, ఒకసారి మా ఆరాధనకు రండి, వస్తే మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నీకు ఖచ్చితంగా బిడ్డలు కలుగుతారు, మీ అత్తగారితో నీకున్నటువంటి వివాదం తీరిపోతుంది, రండి అని మరి ప్రార్థనకు పిలిచినప్పుడు నేను ఎప్పుడు ప్రార్థనకు రాలేదు, ఎలా రావాలో తెలీదు అని అంటే, రండి నేను తీసుకెళ్తానని చెప్పి ఆమె బైబిలు ఈమెకిచ్చి, మా విశ్వాస యొక్క బైబిల్ ఆమెకిచ్చి, ఇలా బైబిల్ పట్టుకొని రండి అన్నప్పుడు బైబిల్ పట్టుకుని వస్తుంది. స్తుతి ఆరాధన జరుగుతూ ఉంది. స్తుతి ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆమె లోనికి వస్తున్నప్పుడు నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను, కళ్ళారా చూస్తున్నాను. ఒక టర్కీ టవల్లో ఆమె బైబిల్ చేత పట్టుకొస్తుంది, కానీ నేను ఒక బిడ్డను ఎత్తుకుని వస్తున్నట్టు లోపలికి వస్తున్నట్టు నేను చూశాను. ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడు, అమ్మ నువ్వు ఒక బిడ్డను ఎత్తుకుని వస్తున్నావు, నీకు బిడ్డలు ఉన్నారా అంటే, లేరండి 4 సంవత్సరాలు అయింది పెళ్ళయి, నాకు బిడ్డలు లేరు, నా సమస్య అదే, అందుగురించనే మరి ఈమె నన్ను తీసుకుని వచ్చింది ప్రార్థనకి, మీతో ప్రార్థన చేయించడానికంటే, నీవు మగ బిడ్డను కనబోతున్నావు, దేవుడు నీకు బిడ్డని ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఎంతో ఆనందపడింది. ఆ తర్వాత 4 నెలలు ఆమె అసలు కనబడలేదు. కనబడపోయేటప్పటికి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారులే, సహజం అనుకున్నాను. ఆ తర్వాత ఆమె కృతజ్ఞత కానుక పంపించి, నేను గర్భవతిని అయ్యాను, నేను ఇప్పుడు 3వ నెల గర్భవతిని, ఇదిగో ఈ కానుక పాస్టర్ గారికి ఇచ్చి నా కొరకు ప్రార్థన చేయమనండి అని చెప్పి ఆమె కృతజ్ఞతార్పణ పంపించింది. ఆమె ఆ సహోదరి పక్షంగా మా విశ్వాస సాక్ష్యం చెప్పి కృతజ్ఞతార్పణ అక్కడ అర్పించింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు కన్నీరు విడిచినప్పుడు దేవుడు నీ కన్నీళ్లకు జవాబును ఆయన సిద్ధపరిచి ఉంచాడు. నీ మనోవేదనకి తెలుసు, నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావో, నువ్వెందుకు బాధపడుతున్నావో, నువ్వెందుకు మదన పడిపోతున్నావో, ఎందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావో, ఇవన్నీ దేవుడు చూచాడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తనగాడు అంటున్నాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడ నుండి వచ్చినట్టే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే నాకు సహాయము కలుగును. అవును, ఆయన నీకు సహాయం చేస్తాడు, సమయోచితమైన సహాయం చేస్తాడు. నీ హృదయం ఆనందంతో గొంతులు వేయగలిగే సహాయం చేస్తాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని విషయాల్లో నీకు మేలు చేసేవాడుగాను, కన్నీటి సమయంలో కాదు, ఒంటరి సమయంలో కూడా నీకు తోడై ఉంటాడు. ఒంటరి సమయంలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను బలపరిచి నడిపిస్తాడు. మనకు తెలుసు, రూతు గ్రంథంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, రూతు గ్రంథము 2వ అధ్యాయంలో
2వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఎలీమెలెకు అనేటువంటి అతని భార్య నయోమి 2 కొడుకులు మహలోను కిలియోనును కూడా తీసుకొని బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళారు. వారి ఆలోచనలు తల్లకిందులైపోయాయి. కరువులో ప్రాణాన్ని కాపాడుకుందామని చెప్పే ఆలోచనతో వారు అక్కడికి వెళ్ళారు, కరువును తప్పించుకోవడానికి వెళ్ళారు. కానీ దేవుడు తన ప్రజలను ఎడబాసేవాడు కాడు. కరువులో సజీవులనుగా పోషించేటువంటి వాడు. అక్కడ ఎలీమెలెకు చనిపోయాడు, మహలోను కిలియోను కూడా 2 చనిపోయారు. వారి వివాహమైన తర్వాత ఆ ఎలీమెలెకు చనిపోయాడు, 2 కుమారులకు వివాహం చేసింది. 2 కుమారులకు వివాహం చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ 2 కుమారులు కూడా మరి పరిస్థితులు ఏమయ్యాయో తెలియదు కానీ వారిద్దరు కూడా చనిపోయారు. దేవుని బిడ్డలారా, మోయాబు స్త్రీల్లో 2వ కోడలైనటువంటి రూతు తన అత్తగారిని హత్తుకొని ఉంది. దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది, అక్కడ ఉన్న ప్రజలు క్షేమంగా ఉన్నారనే సంగతి విని సర్వశక్తిమంతుడు నా పట్ల ఇక్కడ చాలా మరి దయచూపలేదు, నేను చాలా ఇక్కడ ఓడిపోయాను, చాలా ఇబ్బంది పడ్డాను, నా భర్త నా బిడ్డలందరూ కోల్పోయాను అని చెప్పి తన కోడలతో అంటుంది, అమ్మ మీరు మీ తల్లిగారింటికి వెళ్ళిపోండి, మీ పుట్టింటికి వెళ్ళిపోండి, నేను నా స్వదేశానికి నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు వార్ప ముద్దు పెట్టుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమంటుంది తెలుసా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నన్ను వెళ్ళమని అనొద్దు, దయచేసి నన్ను వెళ్ళమని అనొద్దు, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ పాతిపెట్టబడితే నేను అక్కడ పాతిపెట్టబడతాను, మరణం తప్ప ఏది మనల్ని వేరు చేయడానికి వీల్లేదు, నీతోటే వస్తాను అని చెప్పినప్పుడు రూతు నయోమి ఎంత చెప్పినా వినలేదు. తన అత్తగారితో రావడానికి సిద్ధపడినప్పుడు అక్కడ బెత్లెహేం వచ్చినప్పుడు మోయాబు దేశమును విడిచిపెట్టింది, తన అత్తగారితో వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నయోమిని చూసి చాలా సంవత్సరాలు అయింది, నువ్వు నయోమి కదా అంటే నయోమి అంటుంది, నన్ను నయోమి అనొద్దు మారా అనండి అంటుంది. నయోమి అనే పేరునకు మధురము అని అర్థం. తన మధురమైన పరిస్థితులని చేదు అనుభవాలుగా మారిపోయాయి, తన అంచనాలు తల్లకిందులైపోయాయి, ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. ఇలా మన అనుదిన జీవితాలు చాలాసార్లు ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది, ఒకటి చేయాలనుకుంటాం, మరొకటి చేస్తూ ఉంటాం, చాలా పొరపాట్లు మనకు మనంగానే చేస్తూ ఉంటాం, స్వయంకృతాపరాధాలు ఎన్నో మనకు మనంగానే చేసి దేవుని యొక్క అద్భుత కార్యాలను చూడకుండా ఆయన కృపకు దూరం అవుతూ ఉంటాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చినట్లుగా మరి ఆమెను అభివర్ణిస్తూ ఉన్నాడు. ఒంటరి సమయంలో కూడా నీకు దేవుడు తోడి ఉండి, దిక్కు దశ లేదు అనుకున్నటువంటి నీకు దేవుడు దిక్కై నిలిచి నిన్ను ఆదరిస్తాడు. బలహీన సమయంలో ఆయన నిన్ను బలపరిచి నిన్ను నిలబెడతాడు. ఒకవేళ భయం చేత కృంగి ఉంటే నిన్ను బలపరచు, నూతన బలమిచ్చి నిన్ను బలపరుస్తాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక గొప్ప ప్రవక్త మనకు కనబడుతున్నాడు, ఏలియా ప్రవక్త. ఆ ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం పైన బయలు యొక్క 400 మంది ప్రవక్తలను చంపాడు. దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుని అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి ఆ దహన బలిని దహించినట్లుగా మనకు తెలుసు. అయితే 400 మంది బయలు ప్రవక్తలను చంపినటువంటి కారణం చేత యెజబేలు ఎదుగో తనకు వర్తమానం పంపింది. ఏలియా చేసిందంతా కూడా అతడు ఖడ్గం చేత ప్రవక్తలను చంపినటువంటి సంగతి అహాబు మరి యెజబేలునకు తెలియజేసినప్పుడు యెజబేలు సమాచారం పంపింది ఒక దూతతో, ఏలియాకెళ్ళి మాట చెప్పు, రేపు ఈ వేళకు నీ ప్రాణం నువ్వు చంపిన వారి ప్రాణములో ఒకడివాడి వలె చేయకపోతే దేవుని గొప్ప అపాయం కలుగజేస్తాడు అనే సమాచారం పంపించినప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికై ఎదుగో అరణ్యములోకి వెళ్ళి ఒక దినమంతా ప్రయాణము చేసి అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగినటువంటి వాడై, నా పితరులకు దేవా, నా పితరుల కంటే నేను ఎక్కువని కాను, ఇంత మట్టుకు చాలు, దయచేసి నా ప్రాణాన్ని తీసుకో అని చెప్పి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. కృంగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు ధైర్యపరచడానికి ఒక దూతను పంపించి తల దగ్గర నిప్పులతో కాల్చినటువంటి రొట్టెను ఒకటిని, అలా అప్పాన్ని, తర్వాత నీళ్ల బుడ్డిని కూడా అక్కడ పెట్టినప్పుడు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు లేచి భోజనం చేశాడు. భోజనం చేసి శక్తిని తెచ్చుకో,
40 నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది, భోజనం చేయమని పడత లేచి భోజనం చేశాడు. ఆ భోజనపు బలం చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడినటువంటి హోరేబునకు వచ్చి అక్కడ గుహలో బస చేసినట్లుగా చూస్తే ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు, శక్తిమంతుడైనటువంటి ఏలియా మరణాపేక్ష కలిగినటువంటి వాడు కృంగిని స్థితిలోకి వెళ్ళిపోయాడు. యెజెబెలు తన ప్రాణం తీస్తానని చెప్తే, ఇక చాలు ప్రభువా, నన్ను నువ్వే తీసేయి, ఆ యెజెబెలు నా ప్రాణం తీసేదానికన్నా నువ్వే నన్ను చంపే ప్రభువా అని కృంగిన పరిస్థితుల్లో దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఎందుకు ప్రభువా ఈ పరిస్థితులు నన్ను చంపేయ్యా, నన్ను తీసుకోయ్యా, ఇంకెప్పుడయ్యా, ఇంకెంతకాలం అయ్యా, ఈ పరిస్థితులు నేను ఎంతకాలం భరించాలయ్యా అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. మనం ఇంకను నశించలేదంటే కారణం ఏంటో తెలుసా? ఆయన మన పట్ల వాత్సల్యత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడ్డ, కృంగిన సమయంలో ఆయన లేవనెత్తుతాడు, కన్నీటి సమయంలో ఆయన నీ కన్నీరు తుడుస్తాడు, ఒంటరి సమయంలో నీకు తోడై ఉంటాడు, దిక్కులు కూడా నిన్ను భయం ఆవరించినప్పుడు దిక్కు దశగా ఆయన నీకు ఉంటాడు. ఆయన నిన్ను ధైర్యపరచు నూతన బలం చేత నేను అభిషేకించి నీ ఆత్మను దిట్టపరుస్తాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నిన్నింతగా జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు వేపాటివాడువు. దేవుడు నీ పట్ల కనికర సంపన్నుడై ఉండి నేను ఇంకనూ బలపరుస్తున్నాడు. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నువ్వు అడగగలిగితే ఇప్పుడే దేవుడు నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు, నీ కన్నీళ్లు తొడవడం ప్రారంభిస్తాడు, నీ కొరకు ఆశ్చర్యకార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ వాక్యమే కదా ప్రభు మమ్మల్ని బ్రతికించేది. ఇది ఎంతగానో హెచ్చించడానికి నేను ఏపాటివాడు, నా కుటుంబం ఏపాటిదని దావీదుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నిజమే ప్రభువా, కన్నీటి సమయంలో, ఒంటరి సమయంలో, బలహీన సమయంలో, కృంగిన సమయంలో, ఇలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని బలపరుస్తున్నావే. మేము ఏపాటి వారం తండ్రి, నీ దయ పొందుకోవడానికి, నీ కృపను అందుకోవడానికి ఎదురు చూస్తున్నాం తండ్రి. మా పరిస్థితులను చక్కదిద్దండి. అలసిపోయి ఉన్నాం ప్రభువా, మా ప్రాణాలకి నైనా నెమ్మది దయచేయండి. సోలిపోయినటువంటి మా ప్రాణాలకు ఊరట దయచేయండి. దిక్కు దశ లేనటువంటి మమ్మల్ని ఆదుకోనండి. నీ ఆత్మ చేత నింపు మమ్మల్ని బలపరచండి. ప్రతి విషయంలో మేలు చేసే దేవుడుగా నీ కృపను మేము తలంచుకుంటుండగా మమ్మల్ని బలపరిచి నీ సాక్షిగా నిలబెట్టుకోనండి. దేవా, ఈ సమయంలో నేను ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచండి. వినుచున్న ఈ బిడ్డలు రోగులుగా ఉంటే యేసు నామములో ఇప్పుడు స్వస్థతని విడుదల చేస్తున్నాను. స్వస్థత శీఘ్రముగా వీరి మీదకి దిగివచ్చునుగాక. ఇప్పుడే యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాను తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించినటువంటి వారు అపోస్తులుడు నెల్లి నానబాబు గారు బెళ్ళకూరులో పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.